రెండు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందుతూ ఉన్నాయి. ఒకటి మంగళగిరికి సంబంధించిన అప్డేట్, రెండు పిఠాపురానికి సంబంధించిన అప్డేట్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు తథ్యమైపోయిందని మనం చెప్పుకున్నాం. కాకపోతే ఇక్కడ మెజారిటీ ఎంత అనేది అందరినీ కూడా ఆసక్తిగా ఎదురుచూసేలా చేస్తోంది. సో మెజారిటీ ఎంత అనే దానిపై ఒక క్లారిటీ వచ్చేసింది. 70,354 ఓట్ల మెజారిటీతో భారీ విజయాన్ని, ఘన విజయాన్ని సాధించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏలూరు టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ కూడా విజయం దిశగా దూసుకుపోయారు. పాలకొల్లు టీడీపీ అభ్యర్థి అటు నిమ్మల రామానాయుడు కూడా విజయాన్ని సాధించారు. ఇక గోపాల్పురం టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు కూడా విజయం సాధించారు. ఇక మనకి అందుతున్న రెండవ అప్డేట్ విషయానికి వస్తే అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. నారా లోకేష్ కి సంబంధించిన అప్డేట్. అది మంగళగిరి నుంచి మనకి అప్డేట్ వస్తోంది. ఆయన విజయం కూడా దాదాపు క్లారిటీ వచ్చేసింది. 41,000 మెజారిటీతో ఆయన విజయం సాధించినట్టుగా మనకు అప్డేట్ అందుతోంది. డెల్టా శ్రీహరి పంచతులసి కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని నీటుగా ఎదుర్కొని శరీర ఆరోగ్య అభివృద్ధికి సహాయపడుతుంది. వైసీపీలో జగన్ మార్చేసిన అభ్యర్థులంతా కూడా ఓటమి పాలైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఇక్కడ ప్రధానంగా ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని కూడా చేరుకునే అవకాశం కనిపించడం లేదు వైసీపీకి. ప్రధాన ప్రతిపక్షం స్థానం రావాలంటే 18 స్థానాలు గెలవాల్సిన అవసరం ఉంది. కానీ మనం ఒకసారి ట్రెండ్స్ అక్కడ చూసినట్టయితే కేవలం 13 స్థానాలకు మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి వైసీపీ తరపు నుంచి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష స్థానం అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గానే చెప్పుకోవచ్చు. విజయ్ దుందుబి మోగిస్తున్నారు ఇటువైపు కూటమి అభ్యర్థులంతా కూడా. అయితే తాము చేసిన సంక్షేమం ఏదైతే ఉందో జగన్ ని మళ్లీ సీఎం ని చేస్తుందని అంతా కూడా భావించారు. వైసీపీ చాలా గట్టిగా నమ్మింది ఈ అంశాన్ని. అయితే అలాంటి పరిస్థితి ఎక్కడా కూడా మనకి ఏపీలో కనిపించడం లేదు. ఈ నెంబర్స్ ని చూస్తుంటే, ఈ లీడింగ్ నెంబర్స్ ని కానీ ఇప్పుడు విజయం సాధించిన అభ్యర్థులను కానీ చూస్తుంటే మనకి ఎక్కడా కూడా అటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. సంక్షేమం కాదు అభివృద్ధి ముఖ్యమంటూ కూడా పల్లెటూరు లేదు, పట్టణం లేదు, ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి కోరుకుంటున్నారని ప్రజలు భావించినట్టుగా మనం ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. కేవలం సంక్షేమం బేసిస్ మీద ఓట్లు పడవు అనేది మనకి ఇంకొకసారి ఇక్కడ అర్థమవుతోంది. అసలు ఏ ఫ్యాక్టర్స్ టీడీపీ కూటమికి కలిసి వచ్చాయి? అసలు సూపర్ 6 అనేది నిజంగానే ప్రజలు నమ్మి ఇంత ఓట్లను కట్టబెట్టారా టీడీపీకి అలాగే కూటమి అభ్యర్థులందరికీ కలిపి? అందుకే ఈ స్థాయిలో ఓట్లు పడ్డాయా, లేకపోతే అధికార పార్టీ మీద ఉన్నటువంటి కసి, కోపం, వ్యతిరేకత మాత్రమే కూటమి గెలుపుకు అవకాశాన్ని ఇచ్చాయా? ఏది కారణం అసలు? ఇదంతా ఒక క్వశ్చన్ మార్క్. ఇదంతా కూడా బిగ్ అనాలిసిస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చరిత్ర తిరగరాసిందని చెప్పుకోవాలి మనం టీడీపీ పార్టీ గురించి. ఏపీలో కూటమి విజయం దిశగా ముందుకు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి విజయం కాదు ఇది. భారీ మెజార్టీతో విజయం దిశగా దూసుకుపోతున్నారు కూటమి అభ్యర్థులంతా కూడా. బడా నేతల వారసులు ఓటమి పాలైనటువంటి అప్డేట్ మనం చూస్తున్నాం. బందర్లో పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి ఓటమి పాలయ్యారు. జీడి నెల్లూరులో నారాయణ స్వామి కూతురు కృపాలక్ష్మి కూడా ఓటమి పాలయ్యారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ నేతల వారసుల ఓటమికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. భూమన కుమారుడు తిరుపతిలో అభినయ్ రెడ్డి కూడా ఓటమి పాలవడం జరిగింది. తిరుపతిలో ఆయన భూమన కుమారుడిని అభినయ్ రెడ్డిని నిలబెట్టడం జరిగింది. అయితే ఆయన కూడా ఓటమి చూడడం జరిగింది. చంద్రగిరిలో చూస్తే చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి కూడా ఓటమి పాలైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది.